ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ అక్రమార్గులు వివిధ మార్గాల ద్వారా తరలిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుక ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు లేదంటే టెంటైడ్ లారీలతోని సైతం అక్రమ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే పలువురి మీద కేసులు వందల సంఖ్యలో ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. పదుల సంఖ్యలో కేసులు అయినాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. కరీంనగర్ రూరల్ సిఐ ఉన్నారు. సిఐ గారు, ఏంటి అసలు ఇసుక రవాణా మీద చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది, చర్చ జరుగుతున్నది. ఏం జరుగుతున్నది అసలు కరీంనగర్ రూరల్ పరిధిలో ఇసుక సంబంధించినటువంటి అక్రమ రవాణాపై ఎన్ని కేసులు అయినాయి, ఏంటి అసలు దానికి సంబంధించిన వివరాలు? ఈ ఇసుక రవాణా విషయంలో మన ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. ఇసుక రవాణాను ఆపివేయాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి, అరికట్టాలని చెప్పేసి పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 మే నుండి ఈరోజు వరకు దాదాపు 140 కేసులు నమోదు చేసినాము. 253 ట్రాక్టర్లను సీజ్ చేసినాము. 293 మంది నేరస్తులను, ఏదైతే ఇసుక మాఫియాదారులు ఉన్నారో 293 మందిని కూడా అరెస్ట్ చేసినాము. మరియు వీరందరినీ కూడా ఇంకొకసారి మరల ఇసుక మాఫియా చేసినట్లయితే ₹1,00,000 వరకు జరిమానా కట్టాలని చెప్పేసి ఎంఆర్ఓ గారి దగ్గర బ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు ₹1,00,000 పూచికత్తుతో బయటకు వెళ్ళినారు. మళ్ళీ రెండవసారి చేసిన నేరస్తులను కూడా దాదాపు మేము 12 మందిని ఎంఆర్ఓ గారి దగ్గర సెకండ్ టైం బ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సెకండ్ సారి బ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ దగ్గర మనిషికి ₹1,00,000 చొప్పున ₹12,00,000 ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి ఫైన్ కట్టించడం జరిగింది. 293 మంది మనుషులను ఈరోజు వరకు ఈ ఇసుక మాఫియా అరికట్టడానికి కోసం చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇచ్చి వాళ్ళను ట్రాక్టర్లందరినీ సీజ్ చేసి వారి ట్రాక్టర్లు మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళు ఫైన్స్ కట్టి తీసుకుపోయి మీరు మారాలని ఎంత చెప్పినా కానీ మళ్ళీ కూడా అదే విధంగా అదే రవాణాకు పాల్పడుతుంటే మేము చాలా వద్ద చెక్ పోస్టులు పెట్టినాం. బీసీ పార్టీలు కానీ నైట్ల పెట్రోలింగ్ డ్యూటీ కానీ ఇవన్నీ చేస్తూ తరచూ పట్టుకుంటూనే ఉన్నాము. అయినా మేము ఇప్పటి వరకు కూడా పట్టుకున్నాయే కాకుండా ఇక నుండి కూడా ఈ ఇసుక ఒక రవాణాపై ఉక్కుపాదం మోపుతాము. అవసరమైతే వారిని జైలుకు కూడా పంపించడానికి వెనకాడబోమని చెప్పి తెలియపరుచుతున్నాను. సో మొత్తం మీద ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇష్యూస్ అయినాయి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరేళ్ల ఇష్యూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా కదిలించినటువంటి పరిస్థితి ఇప్పటికీ బర్నింగ్ టాపిక్గా మారింది. మరొక వైపు మనకొండూరు నియోజకవర్గంలో సైతం చాలా హాట్ టాపిక్గా మారింది. పోలీస్ అధికారులు వర్సెస్ పొలిటీషియన్స్ అనేటువంటి దారికి చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఇటు పెద్దపల్లి జిల్లాలో మంతెని ప్రాంతం, రామగుండము, ముఖ్యంగా కరీంనగర్ రూరల్ పరిస్థితుల్లో అయితే పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్నారు. 293 మంది పైన కేసులు నమోదైనాయి. పలు వందలాది ట్రాక్టర్లు సీజ్ చేశారు. ఖచ్చితంగా ₹1,00,000 పూచికత్తు మీదనే బైండ్ ఓవర్ చేసి విడుదల చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. కఠిన చర్యలు తప్పవు, పై అధికారుల ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అక్రమ రవాణాకి కాకుండా లీగల్గా ఏదైతే ఇసుకని సరఫరా చేస్తారో దాని ప్రకారం ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని మాత్రమే తీసుకుంటే ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కాకుండా ఖచ్చితంగా మేము ఇట్లనే అక్రమ రవాణా చేస్తా అంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.